కానీ సార్ మరి ఇక్కడ మరి నిజంగానే మరి అన్ని కోట్లు తిన్నారు, ఇన్ని కోట్లు తిన్నారు, 1,00,000 కోట్లు తిన్నారని అవినీతి అని తిన్నారు మరి. చెప్పారు. తిన్నారు. మరి దాన్ని ఇందరూ ప్రూవ్ చేయడానికి కూడా వీళ్ళకి ఎందుకు ఎట్లా? ధైర్యం సరిపోవట్లేదు? ఎవిడెన్స్ రావాలి. నేను చెప్పినట్టు ఒక అధికారి చెప్పాలి, నా వెహికల్లో నేను 50 కోట్లు పట్టుకెళ్ళి ఇచ్చా అనగానే అవతల వాడు అక్కడ దొరకాలి, వాడు ఒప్పుకోవాలి కరెక్ట్ 50 కోట్లు నాకు వచ్చినాయని. అప్పుడు కదా ఈయన చెప్పాడు, ఆయన చేశాడు, ఇది ఆధారం. ఇప్పుడు మీరు అందుకనే అన్న హరీష్ రావు కనుక టెక్స్ట్ మెసేజ్ ఇచ్చి పలానా రాధాకృష్ణకి నాకు పలానా టెలిఫోన్ ట్యాప్ చేయమని చెప్పిన, కేసీఆర్ చెప్పిన, సంతోష్ చెప్పిన, అది ఎవిడెన్స్. అది ఉందా? తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతారంటే కరెక్ట్ ఈయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఆయన ఎవడండి సంతోష్రావు నీకు ఇన్స్ట్రక్షన్ చేయడానికి? ఆయన ఏమైనా హోంమంత్రి, హోమ్ సెక్రటరీ అంటారు? కాదంటారు. కాదు మడబాయ్. అది దాన్ని అల్టిమేట్ కంక్లూజన్ జీరో. సెన్సేషన్. అంటే కేవలం జనాల్ని నేను ఢిల్లీలో పనిచేశాను, ఇక్కడ పనిచేశాను, హోమ్ మినిస్టర్ పిఎస్లు చేశాను. నాకు ప్రొసీజర్ తెలిసింది చెప్తున్నా మీకు, ఏమి జరగదంటున్నా. అక్కడ ఏంటి అదేది చంద్రబాబు గారి ఫోన్ ట్యాపింగ్ జీరోయే. ఇక్కడ రేపు పొద్దున ఇప్పుడు 2 ఏళ్ళు అయిందండి, 2 ఏళ్ళు ఇంకా అలా సాగి ఇంకేం చేస్తారు? ఇంకేం చేయలేదు. నిన్న మొన్న కేసులో కోర్టు అది ఇంకేం రోజులు బాబు. నేను అదే అంటున్నా నేను కూడా. ఇప్పుడు కూడా జస్ట్ 50 కోట్ల సంబంధించినటువంటి ఈ కార్ రేస్ విషయంలోనే ఏం చేర్చలేకపోతున్నారు. అక్కడ ఆంధ్రాలో కేసులో వివేక మర్డర్ కేసులో ఇంకా కొందరు విచారించాలంటే ఇవాళ కోర్టు ఏమంటే ఇంకేం రోజులు విచారిస్తావా? ఎన్ని రోజులు సార్ అది? నాకు ఆ లిస్ట్ ఇవ్వాలి. అవును, ఇంకేం విచారణ? అది అక్కడ గొడవదు, ఇది ఇక్కడ గొడవదు. ఓకే సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే సంపదని సృష్టించడం చేతగాకనా, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ చాలాసార్లు తెలంగాణ రాష్ట్ర పరువుని దిగజార్చే విధంగా మాట్లాడారని ప్రతిపక్షాలు మాట్లాడారు. ఏంటంటే మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తున్నాడు, ఏ బ్యాంకుకు పోయినా కనీసం రూపాయి ఇచ్చటం లేడు, దొంగలు చూసినట్టు చూస్తున్నాడు, చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళని చూసినట్టు చూస్తున్నాడు, ఇట్లా రకరకాల చాలా దారుణంగా మాట్లాడాడు. ఆయన చెప్పాడు. ఇంకోటి ఏంటంటే నన్ను కోసుకు తిన్న రూపాయి లేదన్నట్టుగా మాట్లాడండి ఆయన కదా. మరి సంపద సృష్టించడం ఎలాగ తెలంగాణ రాష్ట్రంలో దోచుకుపోయారని చెప్పారు. మరి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మరి మీ తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని అడిగితే ఇంత పెద్ద అప్పు చేస్తాడని మేము ముందుగా ఊహించలేమని చెప్పేసి తప్పించుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇప్పుడు జనాల మీద బడి దోసేయాలని చూస్తున్నారా ఏంటి నాకు అర్థం కావట్లేదు. చాలా మంది ఇదే అడుగుతున్నారు, ప్రజలకి మొత్తం కూడా వ్యతిరేకత ఇదే సార్. ఏదైతే చలనాల విషయంలో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక్క కామెంట్ వల్ల రాష్ట్రం మొత్తం కూడా అట్టుడిగిపోయింది. కోర్టు కూడా ఈ రోజు మొట్టికాయలు వేసి కూర్చోబెట్టింది సపోర్ట్ చేయక. ఏ సార్ అసలు దీన్ని ఏ విధంగా బ్యాంకుల నుంచి కట్ అయిపోవడం ఏంటి సార్? ఎవరు పర్సనల్ బ్యాంక్ అనుభవం రాయితూ ఉంటారు. ఏం మాడాలో ఎప్పుడు మాడాలో ఎందుకు మాడాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఎవడన్నా కుటుంబ పెద్ద నా అయిపోయి దివాళు తీసా, అది డబ్బులు ఇవ్వంటే 150 జీతం వస్తుంది, ఒక 100 రూపాయలు ఎప్పి రేపిస్తా అంటే నువ్వు ఇస్తావు, కానీ ఆ 150కి నాకు 300 అప్పు ఆల్రెడీ ఉంది, 100 నేను మళ్ళీ ఇస్తా అంటే ఇస్తావాను. దివాళు తీసి ఆల్రెడీ అంటే ఎవడు ఇస్తాడండి? ఆ పద్ధతిలో ఉన్నాడు. ఆయన చెప్పుకున్న పద్ధతిలో 8,600 కోట్లు మాత్రమే సర్ప్లస్ ఉన్నాయి. ఏది అప్పులు పోరు, వడ్డీలు పోరు, పెన్షన్లు పోరు, మిగిలిది అదే. దీనికి ఏం పెట్టాలో మీరే చెప్పండి అని లేదా మందకృష్ణ మాదిగ గారండి, ఆర్ కృష్ణ గారండి, మీకే మీరే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ అంటాడు. మనం మందకృష్ణ అనుకున్నావా లేదా ఆర్ కృష్ణ అనుకున్నావా ముఖ్యమంత్రిగా? నిన్ను కదా ఎన్నుకుంది, నీకు చేతగా మాకు అభిప్రాయం అది ఫెయిల్యూరా కదా. అట్లాగే చాలాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా అవుటర్ రింగ్ రోడ్లో తిరిగినప్పుడు 10,000 చాలాను వచ్చినారు. 1 year 2 years నీకు కట్టరా. ఆఖరికి వీళ్ళు ఏమన్నారంటే అందులో మీరు డిస్కౌంట్ ఇస్తున్నా 3,000 కట్టినాడు, నాకు 7,000 రిలీఫ్ దొరికింది, కట్టి పారేసి క్లోజ్ చేసుకున్నాను. అదో పద్ధతి ఫెసిలిటీ. కానీ ఇవాళ దానివల్ల ప్రభుత్వం కూడా అంశంలో వస్తుంది కదా ఆదాయం. ఇది మరి దోపిడీ కదా. దోపిడీ బ్యాంక్ అకౌంట్లని సింక్రనైజ్ చేసి యజమాని ఖాతా నుంచి డైరెక్ట్ గా అంటే ఇక పోలీసులకి ఇదే పని ఉంటుంది. ఇక ఫోటోలు కొట్టడం, మామూలుగా పార్కింగ్ లో పెట్టిన పనులు కూడా కొడుతున్నాయి. రోడ్డు మీద పోలీసులు చేసే పని అదే ఆపటం. సార్ ఇప్పుడు ఈ రోజు చూద్దాం సార్, ఈ రోజు సార్ స్టిల్ నౌ మీరు ఇంత సీనియర్, క్రైమ్ రేటు ఘోరంగా పెరిగిపోతుంది. విపరీతమైనటువంటి డ్రగ్స్ మన సిటీలోకి వస్తున్నాయి, హైదరాబాద్ మొత్తం తెలంగాణ మొత్తం జరుగుతుంది. వాటి మీద ఫోకస్ చేసి వదిలేశారు. వాడికి ఎందుకండి బాబు, మీకు నా కారు ఆపాడు అంటాడు, వాడు క్యాష్ లేవా అని ఇంత రాత కడతా అంటే క్రెడిట్ కార్డు ఉంటుంది కదా సార్, వీడియో నా క్రెడిట్ కార్డుతో డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు అని గుర్తు చేశారు సార్. పోలీస్ వెల్ఫేర్ ఫండ్ అని నా క్రెడిట్ కార్డు లో 350 రూపాయలు కట్ చేశారు, నాకు తెలియకుండా కట్ చేశారు. ఏందో వాడితో తట్టుకోలేక క్రెడిట్ కార్డుతో కట్టి వెళ్ళిపోయాను. అది కరెక్టా అంటే నాలాంటి వాడికి ఎక్స్ఎంఎల్సీ కథ ఫార్మర్ PS2 హోమ్ మినిస్టర్ వదిలిపెట్లా. సామాన్యుడు అయితే వాడు తాళాలు గుంజుకొని అంతేందుకు సార్ మీడియా వెహికల్ మా వెహికల్ కూడా వదిలిపెట్టలేదు. 2,750 రూపాయలు నిర్దాక్షిణ్యంగా కట్టారు. ఎక్కడే ఉన్నారు డ్రైవర్ కూడా. మీకు ఇద్దరు మీడియా అంటే అసలు ఆపేవాడు కూడా కాదు. ఇప్పుడు అసలు మీడియానే హెరాస్ చేస్తారు. ఎవరైనా సరే కట్టవలసిందని కట్టు అసలు ఏ విషయంలో కూడా మనం కూడా అత్యుత్సాహాలు చూపించి లోపల పారేశారు పిల్లలని. సరే ఇష్యూ ఏదైనా కానీ
వీడనే అర్ధరాత్రి వాడు మర్డర్ చేసినట్టుగా ఉమ్. ఇక్కడ కూడా అంతే. వీడు ఏం చేసాడని వాడి కారు ఆపి వాడికి తాళంచెలు గుంజుకుంటాం. ఇట్లా బిహేవియర్ కూడా ఉమ్. పోలీస్ బిహేవియర్ మరీ నాస్టీ, ఇది కరెక్ట్గా Worst లేదు. ఉంది సార్ నిజంగా. అండ్ రేవంత్ అనేవాడు ఇట్లాంటి పిచ్చి మాటలు మాడడం వల్లనే వీళ్ళు కూడా విచ్చలవిడిగా విజృంభిస్తున్నారు పోలీసులు. టూ మచ్ గా. ఆయన అనాలు తొక్క తీస్తే ఎవడు ఆపడానికి వీళ్ళేదన్నారు నిజానికైతే. కట్టినాడు కడతారు, నోటీస్ వస్తుంది, వాళ్ళే కడతారు. నువ్వు కూడా మీరు ఎవరు ఇవ్వాలో వాళ్ళే ఇచ్చారు బ్యాంకు కట్టి లింక్ చేస్తా అంటాడు. సీఎంఏ బ్యాంకు లింక్ చేయమంటే ఊరుకుంటారా? అసలే అత్యుత్సాహం మీరు చెప్పినట్టు. ఉమ్. ఫోటోలను తీసి అక్కడే యాప్ వసూలు చేసే వీళ్ళు ఉమ్. బ్యాంక్ లింక్ అంటే ఇంకెక్కడ ఆగుతారండి? సో ఇది ఆయన అనాలోచితంగా తనకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం. చాలా మంది ఏమన్నారు సార్ కామెంట్ మాటలు. సంపద సృష్టించడం చేత కాకపోతే మూసుకుని రిజైన్ చేసి పో అని చెప్పేసి కామెంట్లు సార్ ఘోరంగా ప్రతి వీడియోలో. అంటారు కదా, ఎందుకన్నారు? నాకు చేత కావట్లేదు అడ్మినిస్ట్రేషన్, నేను ఏం చేయలేను, నన్ను కోసుకుని తినంటే దీపు అంటారు. నన్ను కోసుకొని తినమంటే మనం ఏం కోసుకొని తినాం కదా. సరే పో బాబు, పోతే ఇంకేమో ఎఫిషియెంట్ ఫెలో, కాంపిటెంట్ ఫెలో, నీకంటే సమర్థుని తెచ్చుకుంటావు అనమా? ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నాడు పిల్లాడు. సామాన్యులు చాలా మంది రియాక్ట్ అయ్యారు సార్, వీడియోలు పెట్టారు. ఏం పెట్టారంటే అసలు ఓపెన్ గా మీరు ఇస్తున్న 6 గ్యారంటీలు ఉన్నాయి కదా, మరి మీరు సకాలంలో ఇవ్వలేకపోయారు కదా, మరి మీ బ్యాంక్ అకౌంట్ కూడా మాకు ఇవ్వండి, సింక్రనైజ్ చేయండి, మంత్రులకు లింక్ చేయాలి, ఏం చేయండి, మీ అకౌంట్ లో మాకు వస్తాయి కదా. కామెంట్ పెట్టాడు. గుంట ఉందనుకో, ఫోటో తీయగానంటే మంత్రి జీతానికి లింక్ కావాలట. లింక్ కావాలి. మనదైనప్పుడు వాడి లింక్ కావాలి, కట్ చేసుకో అంటే వాళ్ళే వాటి అధికారంలో వాళ్ళకి ఎక్కిస్తే వాళ్ళ అధికార బలంతో ఇట్లా మాట్లాడతారా సార్? ఇవి అనుభవరాహిత్యం, తెలివి తక్కువ అయితే ఖచ్చితంగా అంట. కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్న మీలాంటి వాళ్ళు కూడా పక్కన పెట్టుకోడు, అందరూ అందరూ 100 మంది ఉన్నారు నిజంగా సలహాలు మంచిగా ఇచ్చేవాడు. అదే నేను వినాలి కదా, నీకన్నా తెలిసి ఉండాలి. ఇది తెలియకపోతే చెప్తే నువ్వు వినాలి. ఈ రెండు నువ్వు పాటించకపోతే మూర్ఖుడు అంటారు. ఆ పరిస్థితిలో ఉంది అన్ఫార్చునేట్లీ. 10 ఏళ్ళు అధికారంలో కొత్త మేమని చెప్పుకున్నారు కానీ ఇదేదో అయ్యే పని కష్టం లేదు సార్. ఇంకా చాలా కష్టం, పబ్లిక్ చాలా వెక్స్ అయిపోయి ఉన్నారు. ఇంకోటి మీరు అన్నట్టు సంపదలు సృష్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా పెట్టుబడి పెట్టిన దాఖలాలు లేవు. కాబట్టి అదనపు ఆదాయం వచ్చే సమస్య లేదు. రాకపోతే ఉన్న బడ్జెట్ తో మీరు ఎట్లా 2047కి దీన్ని ఏది 3 ట్రిలియన్ ఎకానమీ చేస్తారు, 1 కోటి మంది మహిళల్ని ఎట్లా కోటీశ్వరులు చేస్తారు? 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తారు, మూసిని సుందరీకరణ చేస్తారు, 4th సిటీ కట్టేస్తారు, అన్ని కట్టేస్తారు సార్. సీఎం ఏమన్నాడు, నేను ఇంకా పోతా ప్రైమ్ మినిస్టర్ కలవడానికి, ఇప్పుడు 62 సార్లు పోయా, ఇంకా 70 సార్లు పోతా. పోతే ఏం కావాలి? తిప్పుడు కొండపర్తి పోయాడు రానే వచ్చాడు అన్నట్టు ఆయనకి సామెత. అది తిప్పుడు అనేవాడు కొండపర్తి పోయాడ, ఎప్పుడు రాను వస్తుంటాడు, ఏమి జరగదట. ఈయన కూడా 1,32,000 కోట్ల ప్రతిపాదనలు ఇచ్చొచ్చా, నాకు ₹1 రాలేదంటాడు 2 ఏళ్ల తర్వాత. 2 ఏళ్ల తర్వాత రూపాయి. నువ్వన్నా మూసి ఏమవుతుంది, నువ్వన్నా హైడ్రా ఏమవుతుంది, నువ్వన్నా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, మీరన్నా పెట్టుబడి సంపద సృష్టి ఎట్లయితుంది? సో ఇవి కావు అనేది క్లియర్ గా కేంద్రం నుంచి ఆయనకు నయా పైసా రాదని తేలిపోయింది. నీ దగ్గర అదనపు బడ్జెట్ లేదు, అదనపు సంపదను సృష్టించింది లేదు. నిరుద్యోగులు అసలు రెడీగా ఉన్నారు కర్రలు పట్టుకొని కొట్టడానికి. నీకు మొహం కూడా లేదు వాళ్ళ అశోక్ అంటారు. నిరుద్యోగులు యాక్చువల్ గా నిరుద్యోగ కవాతు ఏదో అని ఒకటి పెట్టి ఈ రోజు చేయాలి సార్, ఒకటి ప్రోగ్రామ్ చేయాలి. ఆ పోలీసులు రిక్వెస్ట్ చేశారంట, బాబు ఏదో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి, ఈ 2-3 రోజులు ఆగితే మీరు తర్వాత చేసుకుందరు కానీ పర్మిషన్ ఇవ్వలేదంట. వాళ్ళే పోలీసుల రిక్వెస్ట్ గా స్టూడెంట్స్ చెప్తే ఆగిపోయారు. ఇంకో డేట్ ఇచ్చారు. మరి ముఖ్యమంత్రి కూడా లేడు కదా, దావోస్ పోయాడు. దావోస్ ఎందుకు సార్? ఇప్పుడు మెస్సీ, ఇప్పుడు మీరు చెప్పండి సార్, మీకు ఇంత సీనియర్ కదా, పైన మెస్సీని పిలిచారు సార్, ఏం ఉపయోగం సార్? 100 కోట్లు ఖర్చు పెట్టారంటే దేనికి? అంటే అలా మనవడు కోసం పెట్టుకున్నారా? ఎవరికి ఉపయోగం? ఫుట్బాల్ ఎందుకు కావాలి? ఈవెన్ సమిట్ కూడా 100 కోట్లు పెట్టి సమిట్ పెడితే ఏమైంది? 2047 సమిట్ అది మన తెలియని వ్యవహారమా? మన తెలియని అసలు ఇన్నిసార్లు దావోస్ పోయారు అప్పటి నుంచి కూడా. పాత బీఆర్ఎస్ 10 సార్లు పోయింది, ప్రతి ఇయర్ పోయారు. ఈయన పోయాడు 2 ఏళ్ళ నుంచి. ఈ 12 సంవత్సరాలు వైట్ పేపర్ ఏమన్నాడు అసలు? ఎంతమంది వచ్చాయి, ఎంత సంపద క్రియేట్ అయింది, ఎన్ని కంపెనీలు ఉద్యోగాలు వచ్చాయి, అది ఉండాలి కదా. ఫాలో అప్ లేదు. ఏమైనా గవర్నమెంట్ ఇచ్చే రాయితీలు ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు రహేజా గ్రూప్ వాడికి ల్యాండ్ అలాట్ చేశారు అక్కడ పోతుంటే సింగపూర్ సిటీ వరంగల్ రూట్ లో. అక్కడ వాడికి ఇచ్చిన ల్యాండ్ లో 100%లో 10% ఆక్యుపెన్సీ అండి, 90% ఏమి లేదు. మీరు మళ్ళీ వెనక్కి తీసుకున్నా అంటే వాడికి 99 ఏళ్ల లీజో ఇచ్చి కూర్చున్నారు. వాడు దానికోసం వస్తాడు, వాడు దీనికోసం రాడు. వాడు ఆ గ్రూప్ లో అసలు ఎస్సీజెడ్ అది ఒక్కడ రాలే 10%. ఇక్కడ ఫార్మాసిటీ అని పెట్టారు, అక్కడ కంపెనీలకు అలాట్మెంట్ ఇచ్చారు. దాన్ని చూసి వచ్చి దస్సీలేసి కూర్చోడమే తప్ప వాడి ద్వారా వచ్చే పెట్టుబడి లేదు, వాడి ద్వారా వచ్చే ఇండస్ట్రీ లేదు. అది ఎట్లా? ఇప్పుడు అది పాలసీ కాదు కదా. ఊరికేనే పోయి ఫోటోలు దిగి కేటీఆర్ గారి 1,00,000 కోట్లు తెచ్చాడు, మేము 2,00,000 కోట్లు ఒప్పందాలు రాసుకొని అదే రాసిన అంబానీతో అదానితో మళ్ళా క్లిక్ పెట్టి మళ్ళీ అదానితో చేసుకొని వచ్చి అది మనం చూపిస్తే మనందరినీ పిచ్చోళ్ళు చేసేట్టే ఉంది. మనం కరెక్ట్ చేసుకుందాం, వైట్ పేపర్ ఇచ్చి ఈ ఇయర్ అగ్రిమెంట్ అయింది, ఈ కంపెనీ వచ్చింది, ఇన్ని ఉద్యోగాలు వచ్చి చెప్తే మనం నెక్స్ట్ టైం మాట్లాడడం కదా.
ఆ క్లారిటీ మీకు ఆ క్లారిటీ వాళ్ళే ఇవ్వాలి అసలు మన గురించి మాట్లాడుకోకూడదు ఇది ఆడుకుండాలి. అందుకే నేను వైట్ పేపర్ అంటున్నా. ఆ వైట్ పేపర్ ఇవ్వండి, పబ్లిక్ తెలవనియండి. కనీసం మీరు పోయిన పర్యటనలో అసలు ఆ పర్యటన కోసం అయిన ఖర్చులో అంతమంది పెట్టుబడి తెచ్చాడని నాకు అనుమానం. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే కొబ్బరికాయ ముందు నేను కొట్టాలంటే నేను కొట్టాలని కొట్టుకున్నాను. అట్లా కొట్టుకుంటారు వాళ్ళు. ఏది మన అలంపూర్లో లేదా ఉద్దనుడు ఎవరైనా ఆయన పేరు ఏదో ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనను తర్వాత మా మల్లురవి గారు కొబ్బరికాయ కొట్టే కాడ శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టే కాడ ముందు నేను కొడతాను ఇది జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. అసలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఆర్టికల్ రాశాడండి, అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే, నేను కేవలం ఉత్సవ విగ్రహాలు అయిపోయారు, అధికారుల దగ్గర పోతున్నాం, కాగితాలు ఇస్తున్నాం, మళ్ళీ పోతే డబ్బులు లేవు సార్ ఏం చేయమంటారు అడుగుతున్నారు. డబ్బులు లేకపోతే ఏం చేస్తారని మేము వచ్చి పడుకుంటున్నాం. అధికారంలో ఎమ్మెల్యే నేను ఉత్సవ విగ్రహం అయిపోయానంటే నేను అడ్మినిస్ట్రేషన్ అవుతాం, మనం ఎందుకు మాట్లాడుకుంటాం? పైగా ఆ నియోజకవర్గం, ఆ సీఎం గారి నియోజకవర్గం అటు సైడ్ మహబూబ్ నగర్ ఆయన రాస్తున్నాడు, మాకు పని లేదు డబ్బులు లేవు ఏం చేయలేకపోతున్నాం. అది రాసినాక ఇక మనం మాట్లాడే అనవసరం. ఫంక్షన్ ఏది పెట్టినా ఎన్నిసార్లు ఇచ్చినాడు, అది లీక్ అయింది, గొడవ అయింది, తర్వాత ఆయన సర్దుకున్నాడు. కానీ ఎన్న మీద ఆర్టికల్ ఆంధ్రజ్యోతిలో ఓన్లీ ఉత్సవ విగ్రహాలు చెప్పండి. అది వాళ్ళకి అప్రతిష్ట సార్. చాలా అంటే ప్రభుత్వం వాస్తవ పరిస్థితి అర్థం పడుతుంది ఆ ఆర్టికల్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్.